టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే ఇక బొమ్మ దద్దరిల్లాల్సిందే అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఇద్దరు కలయికలో రూపొందిన సినిమా వార్ 2. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రియులంతా కూడా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మేరకు నిన్న ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క సినిమా చాలా అద్భుతమైన టాక్ తోటి దూసుకుపోతూ ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా హృతిక్ రోషన్ అభిమానులు అందరూ కూడా కలిసి ఈ సినిమాను చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా సినీ ప్రియులందరూ కూడా సినిమా మంచి కథాంశంతో తెరకెక్కించారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంటూ ప్రశంసలు కురిపించడం జరుగుతూ ఉంది. అయితే ఈ మేరకు ఈ యొక్క సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా వారి యొక్క అనుభూతిని పంచుకుంటూ ఉన్నారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, అదేవిధంగా సినిమాలోని ఎలిమెంట్స్, అదేవిధంగా సినిమాలోని హీరోయిన్ గ్లామర్, అంతేకాకుండా హీరోల ఎంట్రీ సీన్స్ కానీ, అదేవిధంగా స్టంట్స్ కానివ్వండి, అదేవిధంగా యాక్షన్ సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. అయితే ఈ మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ గారి పైన, అదేవిధంగా హృతిక్ రోషన్ గారి పైన ప్రశంసలు కురిపిస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నటన మరోవైపు అని చెప్పాలి. ఎన్టీఆర్ గారి నటన కానీ, అలా డైలాగ్ డెలివరీ కానీ, ఇక తన యొక్క డ్యాన్స్ కానివ్వండి, ఏదైనా కానీ సింగిల్ టేక్ అని పలుమార్లు చెప్పినప్పటికీ కూడా తను చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఇక అద్భుతం అని చెప్పాలి. క్లైమాక్స్ లో ఏడ్పించేశాడా ఎన్టీఆర్ గారు అంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులు చెబుతూ ఉన్నారు. అయితే మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఇదే చెబుతూ ఉన్నారు. మరి అయితే మేరకు ప్రత్యేకంగా ఈ యొక్క వార్ 2 చిత్రాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం కూడా వీక్షించారట. ప్రత్యేక స్క్రీన్ పైన ఈ యొక్క సినిమాను వీక్షించడమే కాకుండా ప్రశంసలు కురిపించడం జరిగిందట. భారతదేశానికి ఆర్మీ ఎంత గొప్పదో, అదేవిధంగా రా ఏజెంట్కు ఎలా మారాడు, అతన్ని మార్చాల్సిన అవసరం ఏవిందుకు వచ్చింది అనే విషయాలపైన చర్చించడమే కాకుండా భారతదేశ యొక్క గౌరవాన్ని చాటి చెప్పేలా ఉందని, అదేవిధంగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఈ సినిమా ఒక ఎత్తు అని సందర్భంగా ప్రశంసలు కురిపించారని, నటన పరంగా ఎన్టీఆర్ నటన కానీ, అదేవిధంగా హృతిక్ రోషన్ నటన కానీ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారట.